రాజమహేంద్రవరం సాసా కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి కలెక్టరేట్ ఆవరణంలో మొక్కలు నాటే కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. భగవాన్ బిర్సా ముండా 150వ జయంతి వేడుకలు ముగింపు కార్యక్రమం శనివారం జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలలో రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, శాసన మండలి సభ్యులు సోము వీర్రాజు, జిల్లా జాయింట్ కలెక్టర్ వై మేఘా స్వరూప్ తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టరేట్ లో జరిగిన ప్రధానోత్సవంలో 15 రోజుల పాటు నిర్వహించిన వికృత పోటీల్లో విజేతలను సత్కరించారు. మహావీరుడు బిర్సా ముండా అక్కడనే బిర్సా ముండా గారిసే క్యాపిటలైజ్ అనుకుంటున్నాను. భారతదేశ గిరిజన చరిత్రలో స్వాభిమాన జ్యోతి వెలిగి తెచ్చిన మహానాయకుడు, స్వాతంత్ర సమరయోధుడు బిర్సా ముండా గారి జయంతి సందర్భంగా మనం ఈ కార్యక్రమం చేపట్టడం ఎంతో ప్రతి భారతీయుడికి ఒక పుణ్య కర్తవ్యం. ప్రధానంగా ఈరోజు మనం మీ ద్వారానే, మీ యొక్క ప్రదర్శన ద్వారా చాలా విషయాలు తెలియజేయడం కోసం ప్రయత్నం చేశాం. అదేవిధంగా కొన్ని అంశాలని మన దగ్గర మన నాయకులు ప్రస్తావించారు. మనం వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు, శాసన మండలి సభ్యులు సోదరులు సోమవీరాజ్ గారికి, అదేవిధంగా జాయింట్ కలెక్టర్గా ఉన్నటువంటి మేఘా స్వరూప్ గారికి, మా ఇంకొక అధికారి భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదాలు అంటూ ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు తెలియజేసుకుంటూ చిన్నారులందరికీ నా శుభాశీస్సులు అందిస్తున్నాను. ముందుగా చిన్నారులందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే చాలా చక్కగా మన గిరిజన సాంప్రదాయం ఏదైతే ఉందో, అవి నృత్యం కావచ్చు. భారతదేశంలో అనేక మంది స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. అందులో మనకి ఇన్ని సంవత్సరాలుగా కనబడితే గాంధీ మహాత్ముడు, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు ఇలాంటి నాయకుల్ని మనం చూసాం. రాజేంద్ర